తిరుపతిలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఎస్ఐఆర్ పరిశీలన సందర్భంగా అధికార కూటమిపై వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని, ప్రజాస్వామ్య హక్కులను అణచివేస్తున్నారని వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. తిరుపతి ఎంఆర్పల్లిలో బిఎల్ఓలు, బిఎల్ఏల ఆధ్వర్యంలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి పాలన అవినీతితో నుండి అరాచకంగా మారి దౌర్జన్యాలు, దోపిడీలు, లాకప్ డెత్తులు ఇలా 3 పువ్వులు 6 కాయలతో శోభాయమానంగా నడుస్తున్నది. చంద్రబాబు గారే చెప్పేటువంటి నీతులు, శుద్ధులు ప్రతిరోజు పాఠంలాగా ఆయన ప్రజలకందరికీ కూడా చెబుతూ చేసేటువంటి కార్యక్రమాలు ఆయన దగ్గర నుంచి కింది స్థాయి తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకుల వరకు ఈ రాష్ట్రాన్ని యథేచ్ఛగా గగ్గులు, పిండారులు ఆ కాలంలో ఏ రకంగా అయితే దోపిడీలు, దొంగతనాలు చేశారో వాళ్ళకంటే మిన్నగా, లెస్సగా వాళ్ళ ఇష్టానురీతిలో అడ్డుకునేవాడు ఎవ్వడు లేకుండా లైసెన్స్ ఇచ్చేశారు మాకు అన్నటువంటి ధైర్యంతో రాష్ట్రాన్ని లూటీ